అన్న గౌరవనీయులు అన్న కేటీఆర్ అన్న గారు అందరూ వరుసగా ఒకరొకరికి అందరూ నమస్తే. పాపారావు నాకు బాగా ఇష్టమైన వారు ఇక్కడ తక్కువ మాట్లాడే పాపారావు గారు మనకు ఆర్థికవేత్తలు జోసెఫ్ సిగ్జిత్ ఇవాళ మరి ప్రపంచంలో వరల్డ్ బ్యాంకులో సలహాదారుగా ఉండి అమెరికా కాదు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినా ప్రపంచంలో ఇవాళ ఆయన 10 ఏళ్ల కింద వచ్చే సంక్షోభం ఐటీ రంగంలో ఆర్థిక రంగంలో వచ్చి ఇవన్నీ కూడా ఆయన ముందే 10 ఏళ్ల కింద రాసినాడు. అట్లాంటి స్థాయి నుండి కూడా మౌనంగా ఉంటాడు పాపారావు గారు. రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ నాకు చాలా సభలో వారితో విన్నాను, మాట్లాడినాము. జ్వాల నరసింహరావు గారు సార్ ఇద్దరు నమస్తారు అన్న, దేశపతిన గౌరవనీయ మంత్రివర్యులు అన్న జగదీష్ అన్న కూడా నేను చిన్నప్పటి తెలుసు. గౌరవన బాలు సుబ్రహ్మణ్యం సార్ గాయాచితం గారు కింద కూడా ఓ నరసింహారెడ్డి అన్న అందరు ఉండరు. దేశపతి మిత్రులంతా వెంకట్ వచ్చిండు. అయితే సమస్య ఏంటంటే నేను ఏం మాట్లాడి నాకేం ఇష్టం, నాకు సార్ అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే మేము ఇప్పుడు 1994లో ఇప్పుడు గౌరీ ఇప్పుడు చేస్తున్న పుస్తకాలు ఇస్తామని ఇట్లా కొడితేస్తున్నాను. కానీ నిద్ర మాని రాత్రులు పగల్లో దేశపతి ప్రేమతో ఉన్నాడు. కానీ అది కాదు, 1994లోనే తెలుగు నేలపైన కోదాడ నగరంలో ఈ మొత్తం ప్రాంతీయ ఆస్తిత్వాలు, దళిత ఆస్తిత్వాలు, బహుజన ఆస్తిత్వాలు ఒక దీని మీద ఒక సదస్సు, సాహిత్య సదస్సు పెట్టి అప్పుడు శివసాగరు, కాదర్ మొహిద్దీన్, త్రిపురనేని శ్రీనివాసు, కె శ్రీనివాసు మొత్తం తెలుగు నేల మీదనే గొప్ప అంటే అంతవరకు ఏంటంటే సమాజం కమ్యూనిస్టులు లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా లేదు. కానీ రచయితలంతా ఈ 2 శిబిరాల మధ్య లేదంటే ఆర్ఎస్ఎస్ ఈ దీన్ని బ్రేక్ చేసి ఆస్తిత్వాల మీద మొట్టమొదట మాట్లాడించిన వాడు జూలూరి గౌరీశంకర్. ఆ సభకు నాకేం తెలియదు. ఆ బహిరంగ సభకు సాహిత్య 2 సదస్సులో ఒక దాంట్లో దాని బహిరంగ సభలో నిలబెట్టినాడు. అప్పుడు 94 నాకేం తెలియదు. అది గౌరన్న చేసే పని ఉట్టి అనుకుంటా. కానీ అది చాలా కష్టభరితమైంది. ఒక పుస్తకం ఏంటంటే నేను సుబ్బయ్య చెప్పినాడు, కళ్ళ నీళ్ళు వచ్చినాయి. తమ్ముడు ఉన్నపట్ల సుబ్బయ్య మా కవిమిత్రుడు, చాలా మా ఊరు. నేను ఒక పుస్తకం ఏంటంటే ఇంత ఇబ్బంది వరుసగా కేసీఆర్ ఎన్ని పుస్తకాలు వేస్తూ వేయడం. ఇన్ని పుస్తకాలే కాదు, ఎవరి గుండెలు అంటే కేసీఆర్ గారు ప్రపంచంలో మార్టిన్ లూథర్ కింగ్ను మర్చిపోరు, నెల్సన్ మండేలను మర్చిపోరు, ఏ ప్రాంతీయ పెరియార్ను మర్చిపోరు. తమిళనాడులో పెరియార్ సిద్ధాంతకర్త, ద్రవిడన్ సిద్ధాంతకర్త. కరుణానిధి ఆ సిద్ధాంతాన్ని అడ్మినిస్ట్రేషన్లోకి తేకపోతే, రాజకీయాల్లోకి లేకపోతే ఇవాళ భారతదేశంలో మిగిలిన ఏకైక ప్రత్యామ్నాయ రాజకీయ ప్రాంతీయ ఆస్తిత్వ ఉద్యమ స్పృహ అనేది భారతదేశంలో లేదు, గుర్తుపెట్టుకోండి. అది ఒక సిద్ధాంతంతో చాలామంది వచ్చి తెలంగాణలో, కానీ ఆ సిద్ధాంతాన్ని ఆచరణాత్మకం చేసిన మహోన్నత నేత కేసీఆర్ గారు, అందులో ఏ సందేహం లేదు. లేకుండా మేము ఎప్పుడో నాకు తెలియకుండా రేలా దూలా తాలెల్లాడే నేల నా తెలంగాణ 94లో అరుణోదయ కృష్ణ వాడింది పాట. తెలంగాణ అన్నా కానీ నాకు తెలియదు. తెలంగాణ అని అన్న తప్ప తెలంగాణ స్పృహ నాకు తెలియదు. ఈ నీళ్ళది ఎంత, ఈ టీఎంసీ ఎంత, ఇవన్నీ ఏం తెలియదు. ఒకటి ఏదో జరుగుతుంది, కరువు వస్తుందని అనడమే తప్ప ఆ ప్రభాకర్ని సినాభిషణ తెలంగాణ ఆయన ఏం ప్రభాకర్ ఉండదు అధ్యయన వేదిక గాడికి ఏదో వచ్చేది. ఎప్పుడన్నా డిటిఎఫ్, ఏపీటీఎఫ్లు, టీచర్స్ టైంపాస్ దేవిప్రసాద్ తెలుసు. మరి తప్ప ఇది వస్తుందా అవుతుందా కాదని, కానీ అనాలి, ఏదో అనాలని చేసేది. అట్లాంటి దాన్ని ఆ పాట అప్పుడు రాసిన. కానీ ఆ పాట నేను తెలివితో రాయలే. కంపతారు చెట్లు కొట్టామని తెలంగాణ ప్రోగ్రెస్ ఉన్నది. అది కూడా రాస్తే సార్ అయిన తర్వాత జంగిరెడ్డితోనే అలా క్యాస్ట్లో వాడించి మా ఊరు జిల్లా పెద్ద మంచి సింగర్ అవుతున్నాం. కంపతారు చెట్లు కొట్టి అమ్ముకొని కడుపు నింపుకునే కాలం వచ్చినాది, సేతానమేడుందిరా తెలంగాణ సేలన్ని పీడాయరా, దగ్గు వయ్యారి బామొచ్చి ఒరి మల్లె మొలిసింది, లొట్ట పీసు మొత్తం వాడలేకపోతే నేను తక్కువ టైమ్స్ ఉన్నాయి. లొట్ట పీసు చెట్లు గెట్టున పెరిగినాయి, తరి పొలము దగ్గింది, పెరికలము మిగిలింది, సెలకంత మొరమయ్యి గొలుకు అయ్యింది, కలమంద జమ్ముళ్ళు రా పాలామూరు కరువుకు గుర్తాయరా, గుక్కిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా దడవదు, వంకాయ తోటేసి నొట్టి పోతుందిరా, మిరప నాటుకుంటే ఉరిపోయినాదిరా, నాసుపచ్చని బావులా తెలంగాణ నా పరాళ్ళు తేలేరా, దగ్గు దమ్ము టీబీ కక్కుడా బేదులతో 30 ఏళ్ళకి ఈడ ముసలితనం వస్తుంది,
నెలకు 3కు పైగా పీనిగలు లేవంగా పల్లె చుట్టూ పాడే కట్టెలు బూడిదాయే ఇల్లిల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా కంటే కానుపు కొరకు సస్య బొంద కొరకు వలస పోయిన జనము వచ్చిపోతుంటారు సావు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నాలేసి ఎగురంగా చేసేరు పెళ్లి వెళ్ళిన నెలకురా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతవి గోదావరి కృష్ణమ్మ పరవళ్ళు దొక్కిన సాగు నీరు లేక భూములెందుకెండే ఇట్లా శోకం కట్టి పాడేది తెలుగు గంగకు నీళ్లు అలిగెళ్ళిపోతుంటే పలుగురాళ్ళు దేని పాలమూరేడిసింది ఎగువ సిద్ధేశ్వరాము ప్రాజెక్టు ఎవడు గంగల కలిపారా ఈ నిరంజన మా తన అన్న ఉండే నిరంజన మినిస్టర్ గారు అన్న నేను ఆ భాస్కర్ రావు సుబ్బయ్య బాలరామన్న మాకు గురువు పెద్ద ఆయన అందరం కలిపి ఈ నీళ్ళు ఎట్లా పోతున్నాయి తెలంగాణ సోయి కాదు ఈ నీళ్ళు వస్తే బాగుండని పాటలు పాడేది ఆ పాటల నుంచి ఉద్యమం అంతా మీకు చెప్పొద్దు మనకు చెప్పే స్థాయి కాదు నాకేందంటే సార్ రాకపోతే జనసభ అని ఏడ పడితే దుంకేది పాడేది బాధ దొరకపోయేది అన్న నా దావకొస్తావు మీటింగే నేను రాకపోయేది కాదన్నా ఆడన్నీ మంచిగా ఉంటాయి అనేది అరే చూస్తావు తెలంగాణ వస్తుంది కాదు ఆడన్నీ బాగుంటారు అది బాగుంటే వస్తావు అదంతా ఇంకేంది బాగుంటే నిజంగానే బాగుండేది ఓ మనోడు నాటుకోడి గిట్టుకోడి దుమ్ము మసాలా అసలు నేను ఎక్కడి నుంచి 300 కిలోమీటర్లు ఆడిపోతే అలసిపోయి ఉండేది ఒక్కసారి శక్తికి దివ్యత్వం ఏం రావడం అంత ఇస్తుండే ఆ దివ్యత్వంతో ఇంకా వేసుకోగలిగాము గొప్పకు సంచండా ఎగురుడు పాడు దుంకుడు ఆడ దుంకుడు ఓ పాట కాదు ఒకటి పాట 2 పాటలు కాదు తల్లి తెలంగాణ ఆ పాట నీ పాటలు నేను ఎప్పుడో కరెంటు మీద రాసిన ఆ కరెంటు కోత వద్దు అంటే ఫ్యాను జిద్దు మీద పెట్టినావు నీకు ఫ్యాన్ పెట్టగానే పెళ్ళము అని కొట్లాడుతుంది నేను మర్చిపోయినా అది చాలా రికార్డులో ఉంది కానీ ఫ్యాన్ బంద్ చేసి ఫ్యాన్ బంద్ పెడితేనే అంటే ఇద్దరి మధ్యలో సమాధానం అసలు ఆ పాట ఎక్కడ దొరుకుతున్నాడు అది పెట్టి వేస్తే చెమ్మ ఎక్కడిది రా పాట నేనే ఏముంది రా పాట నేను రాసిన గారి పాట ఇది ఎలా అన్ని మొత్తం ఒక్క పాట కాదు అన్ని వరుస పిల్లలు వాడు నాగరాజు వీళ్ళు చేస్తుంటే ఇవన్నీ మేము తెలంగాణ దుమ్దాంలో సారు వదంతులు వచ్చి అట్లాంటి పాటల నుంచి ఒకేసారి తెలంగాణ ప్రకటిస్తారు ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ ప్రకటించే వరకు వచ్చే వరకు ఆశ్చర్య రాములోని సీతమ్మోరి రామయ్య ఎదపైన దిగులు బండ సరిగి బాధ తొలిగేను ఎండిన చెరువు నిండి అనుభూ ఎట్లొచ్చేది అనంటే అది ఆ బండను తొలగించిన కేసీఆర్ గారు ఊరికి మాట్లాడతాం కానీ ఈ ఉద్యమాలు పిడికిళ్ళు బాగుంటాయి నేను కామ్రేడ్ ఆయన పాపారావు గారు వెళ్ళిపోయినట్టు కానీ నేను కూడా అట్లా నుంచి చూసానే కానీ మనం కొట్లాడితే ఏం చేస్తారంటే అది పెట్టి ఎన్కౌంటర్లు జైలు వేస్తారు చాలామంది కళాకారులు పోగొట్టుకున్నాం మనం తెలంగాణ జనసభలు కానీ అరుణోదయులు కానీ ఈ ప్రజాస్వామ్య ప్రక్రియను అర్థం చేయించింది సమాజానికి అది పెద్ద ఓపికతో ఉండే పని ప్రజలను కలిసి వెంకటి ఎంత కష్టం ఉంటుందో తెలుసు మీకు అక్కడి నుంచి చేసి తెలంగాణ వచ్చిన తర్వాత వారి ఆ దీక్షా దివస్ అప్పుడు సార్ అట్లా ఉండకపోతే ఊరికే మాట్లాడేముంది నోరుకు 4 నరన ఎంతనే వేసుకోవచ్చు మనుషులు మాట్లాడతారు చరిత్రను ఎప్పుడైనా సరే భారతదేశంలో గత కాలం ఇట్లాంటి జాతీయోద్యమంలో నెహ్రూను గురించి తక్కువ ఎవరు మాట్లాడరు లాల్ బహదూర్ శాస్త్రిని గురించి తక్కువ మాట్లాడరు ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాలలో వాళ్ళ స్ఫూర్తి ఇది ఎక్కడిది ఇప్పుడు అంతా రాజకీయ పాతది అంత తెచ్చి ఇప్పుడు నేనంట ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా మంత్రులు ఏంటంటే తెలంగాణ వస్తే అవుతురా వీళ్ళకి నచ్చునా కాకపోతుంది కదా మంచి ఊరికి అనేకే ఉంది దాంతో వారు ఏదైనా సరే మాట్లాడే పద్ధతి పాతకాలపు నాటి ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ అనేది ఇవాళ లేదు అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు అది ఏ రాజకీయ పక్షానికైనా సరైనది కాదు అది అట్లాంటి పద్ధతి పాలకులు ఎవరైతే ఉందో కేసు ఎంత కేసులు పెడితే అంత ఉద్యమాలు జరుగుతాయి గుర్తుపెట్టుకోండి కేసులు అంటే కేసులు నిర్బంధాలు జైళ్ళు ఉద్యమాలు ప్రజాస్వామిక పద్ధతిలో ఉంటే ఖచ్చితంగా విజయానికి మన నెత్తిన వాళ్ళే పాలు పోసినట్టు దగ్గర చూపినట్టు వాళ్ళు పోయి ఎంత భయపెడితే ఎంత కేసులు పెడితే ఎందుకంటే సారే స్వతహాగా మరణ ముఖద్వారం దగ్గర ఉండి పురి నోట్ల తలబెట్టి ఇచ్చినప్పుడు ఎంతమంది తెలంగాణ కార్యకర్తలు ప్రజా సైన్యం ఉన్నారు ఇప్పుడు ఇవన్నీ తర్వాత అనేక ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు ఆయన ఓడన్ సూర్యుడు అన్నాడు పీడిఎస్ ప్రెసిడెంట్ మా అన్న జగదీష్ అన్న చిన్నప్పుడే
విరసం సభల్లో సాహిత్య కవితలు తర్వాత మంత్రి అయినా కూడా ఏం అదే పాలనలో ఉంటాడు, అదే ప్రజలు పొద్దున్న లేస్తే మళ్ళీ పాతలే ఉంటారు పోదు అంటే ఉన్నారు అట్లా. అన్న గౌరీ పిడికిలి కానుడు తాత రామారావు మనం మాకు నా అందుకొరకు పాట ఎంత మేము వచ్చే ఆఖరికి అయితే మేము పాడేది పోయేది తప్ప రోటికి లేని పని కొన్ని సాధించరు. కానీ తెలంగాణ మాత్రం ఈ పద్ధతిలో తేవచ్చు అని ప్రజాస్వామిక ప్రక్రియ రాజకీయ ప్రక్రియతోని రకరకాలను కలుపుకోవాలి. ఊరికే గోరటెక్కన మాట్లాడిన ఎమోషన్ కాదు. పాలక పక్షాలలో విప్లవానికి కూడా చైనా విప్లవానికి కూడా షాంఘై చెక్ను ఐక్య సంఘటనలు ఉంటాయి. నేపాల్లో ప్రచండ ముఖ్యమంత్రి అంటే ఐక్య సంఘటనలు ఉంటాయి. ఊరికే వాడు ఉత్సవ నాయకుడు వచ్చినట్టే వాడు ఐక్య సంఘటన ఉండదు. ఏ ఐక్య సంఘటన లేదు, ఎవరితో మనమే తెస్తామంటే ఎట్టకెళ్ళేది. ఆ ప్రక్రియ నెరిగి అటు మార్క్సిజాన్ని గాంధేయవాదాన్ని రాజకీయ తత్వశాస్త్రాన్ని చదువుకొని లోతైన మీరనే పద్యాలు అటజని కాంచె అంబర అటజని కాంచె ఇది అటజని కాంచె భూమిస్తుడు అంబర చుంబి శిరస్సర్జరి పటల ముహురు మూలట తభంగ తరంగ మృదంగ నిశ్వాసుడు రూప పరిపుల్ల కలాపి జాలములు కట తిరత్కరేడు కరకంపిత సాలం అట్లక్కడి నుంచి శీతశైలం ఆ శీతశైలం అక్కడ హిమాలయ పడుతుంది మన ఊళ్ళకు నీళ్ళు వచ్చినాయి. అక్కడి నుంచి ఉన్న ఉద్యమం నీళ్ళు వచ్చినాయి, చెల్లు నిన్నాయి, చేపలు వచ్చినాయి, బతుకులు వచ్చినాయి. అప్పుడు బాబెంటోడు ఒక 10 పాటలు రాసిన అతని వీరాది వీరుడు అతడు విజయానికి బావుట అతడు. ఒక్కటి కాదు, నేను అసలు ఎన్నో పేరు ఉండదు కానీ అసలు నేను చూస్తాను ఎట్లా రాసిన పాట నేను ఉట్టే రాయమంట. ఆయన వీరాది వీరుడు అతడు విజయానికి బావిట అతడు ఆవేశం విల్లంబతడు ఆలోచన శిఖరంబతడు జనహిత రాసిన అతడే లేకుంటే తెలంగాణ ఎట్టుంటుండే ఆ సాగరు వెంకటరాజు. నేను వరుసగా అక్కడి నుంచి రాయడానికి కారణం ఏంటంటే జగదీష్ అన్నైతే ఒక 20 పాటలు 30 పాటలు రాయించిన అది రిస్కార్డ్ చేసిన బయటికి రాలేదు ఎందుకో. అది నా చేసిండ్రు అది అన్న సూర్యాపేట మారిన తర్వాత ఆ సూర్యాపేట తొలిత ఎట్లుండేది, ఎట్లా వస్తుండేది, ఎట్లా దాడి ఉండేది భయపెట్టి నాకు ఆ ఊరు బాగా తెలుసు. ఎందుకంటే మళ్ళీ స్వరాజ్యం గారు 84 బిఎన్ ఎలక్షన్కి తిరుగుతున్నా అందులో దోస్తులు కూడా బాగా వాడి వీడంతా ఆ ఊరు ఎట్లా మారింది, ఆ కట్ట ఎట్లున్నది రకరకాలుగా కాకి వస్తాయి. మంచినీళ్ళు మూసి వాటర్ తాగేది, కళ్ళాత కూడా కళ్ళు దరిద్రం వాంతికి అవుతాడు. అటువంటి ఊరును మార్చి మంచినీళ్ళు వచ్చినాయి. అది ఏది కట్ట మీద శ్మశానం రాజమండ్రిలో ఎక్కడో సన్నిధానం ఉంటుంది శ్మశానం అట్లాంటివి చేసి ఒక్కొక్క ఊర్లో సూర్యాపేట కాదు సిద్దిపేట అయితే ఇప్పుడు ప్రతి ఊరు సిద్ధిస్తారు. ఇన్ని మారినాక ఏమైందంటే ఏవో రాజకీయాలు నాకు తెలియదు కానీ లోపల మనకే ఓనుకొని పోటీతోని కొంచెం పోయినాయి. అది ఏం కాదు. మళ్ళా ఇది మనకు పెద్ద గుణపాఠం. పడిపోవడం అనేది చాలా వరం, గుర్తుపెట్టుకోండి. ఓటమి కాదు మనకి ఇది కంపల్సరీ గొప్ప ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ఉద్యమాలు చేసిన పడింది. మేమంతా ఏదైతే కవిత్వంలో సాహిత్యంలో ఊహల్లో ఉంటామో దాన్ని ఆచరణాత్మకం చేస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలు, దానికి నాయకత్వం వస్తున్న కేసీఆర్ అన్న, హరీష్ అన్న, కేసీఆర్ గారు, ఇప్పుడు మా సాహిత్య రంగానికి పెద్ద అయిన మన గౌరీశంకర్, అది అన్న జగదీష్ అన్న, మా నిరంజన్ అన్న, అందరూ మీరు పనిచేయండి. భరతన్న ఎక్కడ కనపడతలేడు, మేము వెంట ఉంటాం. ఈ పుస్తకాలు సారు పేరుతో ఎన్ని రాసినా తక్కువనే. అన్నమాచార్య 30,000 సంకీర్తనలు రాసింది కదా వెంకటేశ్వర. తెలంగాణ మీరన్నా అనకున్నా రేపు వీళ్ళే లోపల అన్నం తింటున్న ప్రతి ముద్ద మీద కేసీఆర్ సంతకం ఉంటుంది. ఎందుకంటే మేము వేసేది భూమి మా ఊరు భూములు గౌరారం భూములు అంటే మా ఊళ్ళో ఫేమస్ భూములు. ఆ దినంలోనే ఇప్పుడు భూమి వచ్చింది కాదు. మా ఊళ్ళో భూమి దొరకాలంటే వరదల తెలకపల్లి వెళ్ళే రిపోర్టర్ ఉండే తమ్ముడు అడిగి ఇంతుండే భూమి గౌరవం దొరకాలంటే కష్టం అప్పుడు ఆ దినంలో. అటువంటి భూములు అట్లా పంట అంతా ఈ జడ్చల్ల మార్కెట్లో మా ఊరి పల్లె అంటే ఫేమస్. ఎవడు అర్ధెకర సాగుండేది, నీళ్ళు ఉంటాయి కానీ ఎండిపోయి కరువై ఘోరాతి ఘోరంగా ఉండే. అలాంటిది ఇప్పుడు మళ్ళా నీళ్ళు వస్తే గౌరవం లేవనంటే ఇప్పుడు కాదు. మన మొత్తం ఇండ్లు ఏమొస్తున్నాయి, ఏం చేయాలి ఎక్కడ నీళ్ళు ఎండిపోయిన భూములకు ఇండ్లు లేకం వచ్చేటంత నీళ్ళు వచ్చినాయి, ఊహించనంత నీళ్ళు. అట్లా నీళ్లు గొర్రెల పథకం ఎవరికి తక్కువైంది. గొర్రెలు గొర్రెలు ఇచ్చులు, చేపలు బైకు బాగా నాకు అనిపిస్తుంది. బాగా తీసుకున్నాక మందికి ఇప్పుడు ఎందుకంటే కొంచెం తక్కువ ఇస్తే మంచిగా ఇప్పుడు అంటారు పెండుతుంది కదా అబ్బాయి బాగు. అరే బైకు అది ఇది కలకల. నేను ఊరికి వస్తే
ఎవ్వరు చూడు నమ్ముతున్నారు పని అంటే ఎట్లా చెప్తే ఏమంటే అమ్మో వీళ్ళేదో టీఆర్ఎస్ లేకున్నా ఈ ఎమ్మెల్సీ లేకున్నా నేను ఉన్నట్లే మాట్లాడతా వీళ్ళు అది జరిగింది చరిత్రను చూడండి మీరు చూస్తే మీరు కూడా వేయండి మిమ్మల్ని ప్రజలు మెచ్చుకుంటాం అది చేయకుండా ఉన్నదాన్ని పాడు చేస్తాం కొట్లాడతాం భయపెడతాం ఈ భయాలు గీయాలన్నీ చాలా అల్పమైన విషయాలు మానవ సమాజంలో ప్రజలను చరిత్రను ఉద్యమ వారసత్వాన్ని గొప్ప మేధావి సారు చదువుకు ఆయన కూర్చుని దేశపతి గారు టీఆర్ఎస్ మనకి నేను లేకుంటే నేనేమో దంచం అంటే మళ్ళీ చరిత్ర చరణం అయితే కానీ సార్ చదువుకున్నాడు చాలా స్పష్టత ఉంటుంది సార్కు ఊరికి ఎందుకంటే బాలకృష్ణ నాకు పిల్లగాడు మా బాలమల్లేశ్ అన్న చెప్తారు గాదరి బాలమల్లేశన సార్ చెప్పినప్పుడు అట్టర్లు ఏడ్చినాం మేము అంటే ఆయన చిన్న ఉద్యమ తెలంగాణ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి ఈ జేబులు ఎన్ని ఉంటే అన్ని పైసలు అందరికి ఇస్తుంటే మళ్ళీ తర్వాత లేకు ఇవాళ ఉండాలి అంటే తర్వాత ఎవరు పెళ్ళి ఆగిందట ఒక దగ్గర అంటే చరిత్రలో ఎందుకు రికార్డు అంటే కేసీఆర్ గారిది పెళ్ళి ఆగింది వచ్చి ఒక ఎమ్మెల్యే ఎవరైనా కలుస్తారు ఎమ్మెల్యేలు అంటే కలుస్తారు కానీ నా పెళ్ళి అయిపోయింది ఇట్లా అంటే ఏం కావాలంటే సైకిల్ అరే పోయి సైకిల్ తీసుకొచ్చి ఆ దినంలో అప్పుడప్పుడు సైకిల్ తెప్పించి పెళ్లి లగ్నంలో పెళ్లి అయింది అక్షతలు అయిపోయినాయి దళిత జ్యోతి పథకాలు అంటే తెలంగాణ ఉద్యమం ముఖ్యమంత్రి అయిన తర్వాత కాదు తాను ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా ఆ రోజే సిద్దిపేట లాంటి ప్రాంతంలో ఒక ప్రత్యామ్నాయ విధానం ఎట్లా చూపించవచ్చు ఛత్తీస్గఢ్లో శంకర్ వియోగి ఉద్యమం ద్వారా చేసినాడు ప్రజలతో 24 గంటలు అనేక రకాల మనస్తత్వం వాళ్ళు దళితులు దోతోవా కులాల పిచ్చి దేశం వల్ల వాళ్ళ దోతోవా వీళ్ళ దోతోవా రెండు అందరినీ కలిపి మళ్ళా వాళ్ళందరినీ సమన్వయం చేసి ఎవరన్నా చూడండి సారున్న పాలనలో మొత్తం మీరు పోయి సిద్దిపేట ప్రాంత కాల పెద్ద మనుషులను ఇంటర్వ్యూ చేయని చెప్తారు వాళ్ళని చేసినప్పుడు చెప్తారు ఒక ముచ్చట ఒక ఎంత అంటే ఒక నవల అద్భుతంగా మనకు ఒక నవల దొరికితే నవలలో జీవితాన్ని అల్లం రాజయ్య గారి కథలు ఎట్లుంటాయో శ్రీధర్ దేశం వాళ్ళ అడవి కథని ఆ గ్రామాలలో ఉన్న అభివృద్ధిని మనకు వాళ్ళు ముచ్చటగా చెప్తారు ఆ ప్రాంతంలో నీవు మావాడు కూడా పుట్టేవాళ్ళని చెప్పి రాసినప్పుడు చూసినట్ట ఈ చెప్పే పద్ధతి ఏదైతుందో అది సాధించడానికి ఆయనకి ఎంత లోకజ్ఞానం విపరీతమైన లోకజ్ఞానం సార్కు ఎంత మేధావో అంత జనం ఎంత పుస్తకాలను అధ్యయనం చేసి ప్రణాళికాబద్ధంగా రాజకీయ తాత్విక ఆర్థిక విషయాల పట్ల ఎంత స్పష్టత ఉంటుందో ప్రజా జీవితంలోని మామూలు ప్రజలతోని వాడ నుంచి బల్లకట్టు వీధి కట్టు నుంచి మనుషులతోని అంత సజీవమైన సంబంధాలు ఉండటం వల్ల మానవ మనస్తత్వాన్ని ఎరిగి ఉద్యమాలను విధానాలను నడిపి ఇంతమందిని గుండుసూదులు మనుషులు మేము కౌలవే ఉండవు దేశపతి ఒకటి నాదొకటి రసం మేము ఒక దాంట్లో పెడితే గుండుసూలు లేక పెట్టుకోతాం మమ్మల్ని అందరినీ కలిపి బాగా నీవు కలిపి నీది మనది తెలియదు వేరు మన కాడికి వచ్చి వేరు అట్లా నీవు కలపకపోతే నీ సారున్నందుకు నీవు కలిపినావు నేను మర్చిపోతావు మేము జీవితది ఎవరికి నీవు కూడా ఆంజేవారు చిన్న కోరికల్ని మనంతా బట్టపేగులు బతుకు మనదే ఉంది అట్లా అందరినీ కలిపి ఉద్యమంలోకి తేవడం వల్ల ఇప్పుడు మనం ప్రతిదీ రికార్డు కావాలి పుస్తకాల వల్ల ఈ పుస్తకాలు అనేటివి ఆయా తెలంగాణ అనేది ముమ్మాటికి ఒక ప్రపంచంలో ఫ్రాన్స్ పారిస్ కమ్యూన్ లాగానో ఒక ఫ్రెంచ్ విప్లవం లాగానో ఇది దేనికంటే తక్కువ కాదు ఆ సాధించిన సారు చరిత్ర ఉంటుంది సారు ఆధ్వర్యంలో మళ్ళీ జరుగుతుంది మేము మంచి చూడ వచ్చినాము ఇక మళ్ళా వచ్చిన లోపల 22 ఉన్నా ఇంకేదన్నా జీవితం అంతా సారుతూనే ఉంటాం థ్యాంక్ యూ కానీ అంటే కవి ఉన్నది ఉన్నట్లు మాట్లాడకపోతే కవి చచ్చిపోతాడు కవి ఉన్నది ఉన్నట్లుగా చూసినట్లుగా రాసినవాడు పాడినవాడు గానం చేసినవాడే కవి కాబట్టి వెంకన్న విశ్వరూపం చూపించారు